అనంత పద్మనాభ స్వామి దేవాలయం. సో దీని గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. 2011లో దీని గురించి చాలా ఆర్టికల్స్ వచ్చాయి. ఈ టెంపుల్ గురించి నేను సేకరించిన కొన్ని విషయాలు ఈరోజు ఈ వీడియోలో షేర్ చేస్తానండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బీ పర్ఫెక్ట్. నేను మీ రామ్. అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఇది ఇండియాలోని కేరళ రాష్ట్ర రాజధాని అయిన తిరువనంతపురంలో మహావిష్ణువుకు అంకితం చేయబడిన ఒక హిందూ దేవాలయం. ఈ దేవాలయం 108 దివ్య దేశాల్లో ఒకటి అండ్ అలాగే శ్రీ వైష్ణవ సాంప్రదాయాల్లో పవిత్ర విష్ణు నివాసాలుగా పరిగణించబడుతుంది. దివ్య దేశం లేదా వైష్ణవ దివ్య దేశం అంటే శ్రీ వైష్ణవ సాంప్రదాయానికి చెందిన అల్వార్ల రచనలో ప్రస్తావించబడిన 108 విష్ణు మరియు లక్ష్మీ దేవాలయాలు. ఈ 108 దేవాలయాల్లో 105 భారతదేశంలోనే ఉండడం జరిగింది అండ్ ఒకటి నేపాల్లో ఉంది. మిగతా 2 భూమికి వెలుపల తిరుపర్కటల్ మరియు వైకుంఠంలో ఉన్నాయని నమ్ముతారు. ఈ దేవాలయం ఉన్న నగరం తిరువనంతపురం. మలయాళం మరియు తమిళంలో అనంత నగరం అని అనువదించబడుతుంది. అంటే అనంత విష్ణువు యొక్క రూపం అని అర్థం. ఇప్పుడు ట్రావెన్కోర్ ఫ్యామిలీ గురించి చూద్దాం. ఈ దేవాలయం యొక్క ఆరిజిన్ గురించి పర్టికులర్గా ఏ ఆర్టికల్ లేదండి. ట్రావెన్కోర్ ఫ్యామిలీ గురించి మాత్రమే ఉంది. నౌ కమింగ్ బ్యాక్ టు ట్రావెన్కోర్ ఫ్యామిలీ. 18వ శతాబ్దపు ప్రథమార్థంలో మాతృ సంబంధమైన అరాచకాలకు అనుగుణంగా అనిజం తిరునాల్ మార్తాండవర్మ 23 ఏళ్ల వయసులో రాజు అవ్వడం జరిగింది. మార్తాండవర్మ ట్రావెన్కోర్ సామ్రాజ్యాన్ని విస్తరించడంలో బలోపేతం చేయడంలో ముఖ్య పాత్ర వహించడం జరిగింది. ఈయనని ట్రావెన్కోర్ రాజ్య నిర్మాత అని కూడా పిలుస్తారు. మార్తాండవర్మ సింహాసనంలోకి ప్రవేశించిన వెంటనే పద్మనాభ స్వామి యొక్క చివరి ప్రధాన పునర్నిర్మాణం స్టార్ట్ అయింది, మీన్స్ ప్రారంభమైంది. తరువాత విగ్రహం పునఃప్రతిష్ఠ చేయబడింది. 1750లో అనిజన్ తిరునాల్ మార్తాండవర్మ ఆలయంలోని ప్రధాన దేవుడైన పద్మనాభ స్వామికి ట్రావెన్కోర్ రాజ్యాన్ని అప్పగించడం జరిగింది. తరువాత తాను మరియు అతని వారసులు పద్మనాభ స్వామికి రాజ్యానికి సేవ చేసే సామంతులుగా ఉంటారని ప్రతిజ్ఞ చేశాడు. అప్పటి నుంచి ట్రావెన్కోర్ రాజుల యొక్క పేరుకు ముందు శ్రీ పద్మనాభ దాస అని, ఆ ఫ్యామిలీలో ఉండే మహిళా సభ్యులకు శ్రీ పద్మనాభ సేవిని అని పిలిచేవారు. హిస్టరీ: విష్ణు పురాణం, బ్రహ్మపురాణం, మత్స్య పురాణం, పద్మపురాణం, మహాభారతం, స్కంద పురాణం, భాగవత పురాణం ఇలాంటి చాలా హిందూ గ్రంథాలు ఈ పద్మనాభ స్వామి దేవాలయం గురించి ప్రస్తావిస్తున్నాయి. ద్వాపర యుగంలో శ్రీ పద్మనాభ స్వామి యొక్క విగ్రహాన్ని పరశురాముడు శుద్ధి చేసి ప్రతిష్ఠించాడని చెప్పుకుంటారు. పరశురాముడు 7 పొట్టి కుటుంబాలకు క్షేత్రకార్యం అంటే ఆలయ పరిపాలనను అప్పగించాడు. ఆ పొట్టి కుటుంబాలు ఏంటంటే కూపక్కర పొట్టి, వంచియూర్ అతియార్ పొట్టి, కొల్లూర్ అతియార్ పొట్టి, ఉత్తవిల పొట్టి, కరువ పొట్టి, నేయిత్సేరు పొట్టి అండ్ శ్రీకార్యతు పొట్టి. విస్తరించబడిన ఆలయ రికార్డులు. దేవాలయం యొక్క సుదీర్ఘ సంఘటనలో ఒక విషయం ఏమిటంటే 1425 ఆ ప్రాంతంలో ఈ ప్రాంతం యొక్క రాజు అయిన వీర ఇరవి వర్మ, సో ఈయన ఆలయ ప్రాంగణంలో గ్రంథాపుర అనే ఒక రికార్డ్ రూమ్ని నిర్మించడం జరిగింది. ఆ రికార్డుల్లో ఎక్కువ భాగం 3000కు పైగా కార్జన్ లీఫ్ రికార్డులు ఉన్నాయి. కార్జన్ లీఫ్ రికార్డులు అంటే ఏంటంటే తాటి ఆకులపై రాయబడిన పత్రాలు. ఈ రికార్డుల్లో ప్రతి ఒక్కటి వేల సంవత్సరాలుగా సంకలనం చేయబడింది. ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త మరియు చరిత్రకారుడైన ఆర్ నాగస్వామి గారి ప్రకారం మొత్తం 10,000 డాక్యుమెంటేషన్లు, 30 కోట్లకు పైగా రికార్డులు ఉన్నాయి. ఈ రికార్డులు ఎక్కువగా ప్రోటో తమిళం మరియు ప్రాచీన మలయాళం భాషలో లిఖించబడ్డాయి. ఫెస్టివల్స్ అండ్ రైట్స్. తమిళం నెల ఐపాసి అక్టోబర్ లేదా నవంబర్ అండ్ అలాగే పగుని మార్చి లేదా ఏప్రిల్. ఈ 2 పండుగలు ఒక్కొక్కటి 10 రోజుల పాటు జరుపుకుంటారు. పద్మనాభ స్వామి దేవాలయానికి సంబంధించి ప్రధాన వార్షిక పండుగ నవరాత్రి ఉత్సవం. ఈ ఆలయంలో అతిపెద్ద పండుగ వచ్చేసి లక్ష దీపం అంటే 1,00,000 దీపాలు. ఈ పండుగను 6 సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటారు. ఈ పండుగకు ముందు 56 రోజులు ప్రార్థనలు మరియు 3 వేదాల పఠనం చేస్తారు అండ్ చివరి రోజున ఆలయం ప్రాంగణం మరియు చుట్టుపక్కన 1,00,000 దీపాలను వెలిగించడం జరుగుతుంది. 2011లో టిపి సుందర్ రాజన్, ఈయన ఎక్స్ సుప్రీంకోర్టు జడ్జ్, ఈ ట్రావెన్కోర్ ఫ్యామిలీ ఏదైతే ఉందో
ఇది ఫండ్స్ని మిస్యూజ్ చేస్తుందని హైకోర్టులో పిటిషన్ వేశారు. సో ఈ విషయం సుప్రీంకోర్టు వద్దకు వెళ్ళేసరికి అక్కడ ఉన్న వాల్స్ అన్నింటినీ మీన్స్ అక్కడ ఉన్న ఈ ఛాంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఆడిట్ చేయమని సుప్రీంకోర్టు ఆర్డర్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు క్లియర్గా గమనించినట్లయితే ఆడిట్ చేయమని మాత్రమే చెప్పింది. 2011 జూన్లో ఇండియన్ సుప్రీంకోర్టు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అండ్ అగ్నిమాపక శాఖ వారిని రహస్య గదుల లోపల ఉన్న వస్తువులను చెక్ చేయమని ఆర్డర్ వేయడం జరిగింది. 7 సభ్యుల బృందం జూలై 8, 2011లో వాల్స్ని ఓపెన్ చేయడానికి సిద్ధమయ్యారు. ఈ ఆలయంలో ఇప్పటివరకు తెలిసిన 6 రహస్య గదులు ఉన్నాయి. వీటిని కోర్టు బుక్స్ యొక్క ప్రయోజనాల కోసం A to F అని లేబుల్ చేయడం జరిగింది. మీన్స్ ఏ నుండి ఎఫ్ అని నేమ్ చేయడం జరిగింది. ACDE అండ్ Fలు కొన్ని యాంటీ ఛాంబర్ల ద్వారా తెరవబడ్డాయి. వీటన్నింటిలో వందల కొద్ది వజ్రాలు మరియు కేజీల కొద్ది బంగారం ఉండడం కనిపించింది. దీనిలో 1.1 మీటర్స్ అంటే 3.5 ఫీట్స్ పొడవు ఉన్న స్వచ్ఛమైన బంగారంతో చేయబడిన మహావిష్ణువు విగ్రహం ఉంది. ఇంకా 5.5 మీటర్స్ అంటే 18 ఫీట్స్ పొడవు గల స్వచ్ఛమైన బంగారంతో చేయబడిన గొలుసు. ఈ విధంగా చాలా రకాల బంగారు వస్తువులు అనేవి ఉండడం జరిగింది. ఈ విలువైన వస్తువులు వేల సంవత్సరాలుగా ఆలయంలోనే సేకరించబడ్డాయి అండ్ అలాగే ఇవి దేవతలకు విరాళంగా ఇవ్వబడ్డాయి. 2011లో కేరళ హైకోర్టు ఈ ఆలయం మరియు ఆస్తుల యొక్క నియంత్రణను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని తీర్పునిచ్చింది. అయితే ట్రావెన్కోర్ రాజకుటుంబం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సో దాని తర్వాత ఈ ట్రావెన్కోర్ ఫ్యామిలీ ఏదైతే ఉందో ఈ ఫండ్స్ని మిస్యూజ్ చేస్తున్నారని ఎలాంటి ఆధారాలు దొరకలేదు. తర్వాత 13 జూలై 2020లో ఈ కేరళ ప్రభుత్వం 2011లో ఏదైతే తీర్పునిచ్చిందో దాన్ని తోసిపుచ్చుతూ సుప్రీంకోర్టు ఈ ఆలయం యొక్క నిర్వహణ మరియు నియంత్రణను ఈ ట్రావెన్కోర్ ఫ్యామిలీ ఏదైతే ఉందో దాని చేతిలో పెట్టడం జరిగింది. వాల్ట్ బి ద ఫోర్బిడెన్ జోన్ పైన చెప్పిన ఈ 6 వాల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ACED అండ్ Fలు ఓపెన్ చేయబడ్డాయి అండ్ ఈ బి ఏదైతే ఉందో అది ఇంకా తెరవబడలేదు. ఈ వాల్ట్ బి ఏదైతే ఉందో దాని యొక్క అసలు పేరు మహాభారత కల్లారా. ఇది చాలా పెద్ద సెల్లార్. సో ఈ వాల్ట్ బి ఏదైతే ఉందో దానిపైన నాగశాసనం వేసి ఉంటుంది. ఈ మన ప్రత్యేక బృందం ఏదైతే ఉందో అది ఓపెన్ చేయడానికి ట్రై చేసింది, బట్ అది వీల్ అవ్వలేదు. ఈ వాల్ట్ బికి సంబంధించి నా ఒపీనియన్ ఏంటంటే అక్కడ ఉంది ఎవరు? మహావిష్ణువు. సో అది ఏ విధంగా ఎప్పుడు ఓపెన్ అవ్వాలో అది ఆయన నిర్ణయిస్తాడు. ఈ వాల్ట్ బి గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్లో రాయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. వీలైతే వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ సో మచ్.